కొలస్సీ పత్రికని మనం తెలుసుకుందామండి. దేవుని కృపను బట్టి మనము ప్రేరేపింపబడి దేవుని యొక్క అంటే కొలస్సీ పత్రికను మనం ధ్యానిద్దాం. అందరం కలిసి ధ్యానిద్దాం. దేవునిలో సంపూర్ణులవుదాం. మరియు దేవుని వాక్యమును ధ్యానిస్తూ మనము ముందుకు సాగుదాం. కొలస్సీ 1 2 చివర్లో ఫస్ట్ అంతా వారు పరిచయం చేసుకున్నారు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక అని అపోస్తల పౌలు అంటున్నాడు. నేను కూడా అంటున్నాను. మనకి దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృప సమాధానము మనకి కలుగును గాక. ఈ కొలస్సీల నుండి వచ్చే ప్రతి వాక్యము మనకు కృపయు సమాధానం ఇచ్చును గాక. కొలస్సీ 1 అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకంలో మనకి నిరీక్షణ ఏంటిది అనంటే, పరలోకంలో మనకు నిత్య జీవం ఉన్నది. అంటే మనం నిరీక్షిస్తున్నాం. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నామే కానీ, మనకొక పరలోకం ఉంది అని, అక్కడ మనకు నిత్య జీవం ఉందని, అక్కడ మనము దేవునితో ఆనందిస్తామని, అక్కడ మనము దేవునితో సహవాసము చేస్తామని మనము ఒక నిరీక్షణ కలిగి ఈ భూలోకంలో మనము జీవిస్తున్నాం. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, ఆ విధమైన ఆ పరలోక రాజ్యము యందు మనము నిరీక్షణ ఉంచినం. ఎవరి ద్వారా అంటే క్రీస్తు యేసునందు మనకి విశ్వాసము కదా. అవును, తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతివాడును నిత్య జీవము పొందును. ఆయన ద్వారా, ఆయనలో మనం విశ్వాసం ఉంచిన ఎడల మనం నిరీక్షించినటువంటి ఆ పరలోక రాజ్యము మనకి దొరుకుతుంది. అయితే మనం చూద్దామా, రోమీయులకు 1:8లో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుట బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అపోస్తుల పౌలు అంటున్నాడు. అయితే మనం విశ్వసించుట ద్వారా ఏం చేయాలి? మన లోపలనే ఉంచుకోకుండా మన విశ్వాసం ఎవరికి తెలవాలి? సర్వలోకమునకు ప్రచురము చేయబడుట అంటే మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాలని మార్కులో ఉంటుంది కదండి. ఆ విధంగా మన విశ్వాసం మన దగ్గరనే ఉంచుకోకుండా ప్రతి ఒక్కరు దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలని అర్థం. అవును, మనము మన విశ్వాసాన్ని సర్వలోకమునకు ప్రచురం చేయబడుచుండు